గుడ్ మార్నింగ్. మేము ఇవాళ కొత్త ఇంట్లోకి మారామన్నమాట. ఇవాళే షిఫ్టింగ్. సో అమ్మ ఇక్కడ పాలు పొంగిస్తుంది, ఇంకా దేవుడి పటాలకి పూలు అవన్నీ పెడుతుందన్నమాట. మమ్మీ హాయ్. హాయ్. ఏం చేస్తున్నావు? దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టాను. అక్కడ పెట్టాలి. అందులో పాలు పొంగుతున్నాయి, స్టవ్ మీద పాలు పొంగుతున్నాయి గాయస్. యాక్చువల్గా ఇది ఓన్ హౌస్ కాదు, మేము రెంటెడే ఉంటున్నాం. ప్రస్తుతానికి రెంట్ ఇంట్లోనే ఉంటున్నాం. సో ఇదన్నమాట సంగతి. Cheers to happy life. Cheers to happy life. బయట పొంగించు, పొంగట్లే ఉడుకుతున్నా. వావ్. ఉండేది నేను మా అమ్మనే, కానీ సామాన్ మాత్రం ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్నంత ఉందండి బాబు. ఇల్లు షిఫ్ట్ అవ్వడం అంటే ఏముందిలే, ఆ ఇల్లు ఖాళీ. ఇంటికి వస్తాం అనుకుంటాం. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? అలా కూర్చున్నావు, దిమ్మ తిరిగిపోయింది. అలా కూర్చున్నావు, బుద్ధులు ఆట కావట్లేదు. ఇవన్నీ సర్దాలంటే ఏడుపు వస్తుంది. అయ్యయ్యో, ఇంకా తప్పదు కదా. ఇవన్నీ సెట్ చేశాక హోమ్ టూర్ చేస్తాము. ఇవన్నీ సర్దేసరికి పడుతుంది అనుకుంటా, ఒక 1 వీక్ కదా. ఎస్. ఎక్కడండి అమ్మా? అమ్మా అమ్మా అమ్మా, ఇక్కడ ఉన్నావా? ఇల్లంతా ఇలా పెట్టుకొని ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? దీన్ని ఎవరన్నా సర్దడం అంటారానే? కెమెరా ఉందని చెప్పక మళ్ళగా సర్దుతా అంటే ఇదేనా? చెప్పు చెప్పు చెప్పు. ఏం సర్దారు ఇంతకీ? అమ్మ నీకు అవసరమైంది కాదమ్మా, జనాలకు అవసరమైంది సర్దమ్మా. ఈ అమ్మలందరూ ఇంతేనా? సర్దా సర్దా అంటుంది. ఏం సర్దిందో ఏమో. ఈ మూటలు ఇక్కడే ఉన్నాయి, ఈ మూటలు ఇక్కడే ఉన్నాయి. ఓకే గైస్, మొత్తం సర్దుకున్నాక ఈ మనిషి ఎవడు? హాయ్ వెన్నెల. సర్దిందంట వెన్నెల. ఏం సర్ది? అబ్బా నమ్మకండి ఫ్రెండ్స్, అస్సలు నమ్మద్దు గైస్. సర్దింది ఈవిడే కాదు, ఈవిడే కాదు. వీళ్ళంటే సరే మొత్తానికి ఒక కంక్లూజన్ అయితే ఇచ్చింది గోడకి. సో ఇదన్నమాట పరిస్థితి. ఇలా ఉంది ప్రస్తుతానికి. కొందరు ఎవరో పూర్వంలో అన్నారనమాట, ఇల్లు కానీ పండగ కాదు అని. ఇల్లు షిఫ్ట్ అవ్వడానికి కొత్త ఇల్లు అనగానే సంబరం కాదు, ఇప్పుడు ఉంటే అసలైన పండగ అని అనిపిస్తుంది గైస్. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో నేను. సో మొన్న 2 days షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పాను కదా. సో ఇదన్నమాట. ఇప్పటికీ ఇంకా ఉన్నాయి సామాన్లు ఏవో కొన్ని సర్దాం, కొన్ని అయితే సర్దగలిగాం. అండ్ నాకు ఆఫీస్ ఉంది, అమ్మకి మీటింగ్స్ ఉన్నాయి. సో ఇంకా సర్దడానికి వీలు అవ్వలేదు. ఇలా ఉంది ప్రస్తుతానికి. కిచెన్ కూడా చూపిస్తా, చాలా ఉన్నాయి అలానే. సో ఇంకా సర్దాల్సింది బాగానే ఉంది. ఏమైంది అంటే లైక్ లీవ్ తీసుకుందాం అనుకున్నా నేను ఆఫీస్కి, కానీ అన్ఫార్చునేట్గా ఇవాళ మీటింగ్స్ అయ్యాయి మాకు. సో ఇంకా తీసుకోవడానికి అవ్వలేదు, ఇంకా తప్పదు కదా. చూడండి గైస్, ఇది మొత్తం వాటర్ వచ్చేసినాయి. అసలే సామాన్లతో ఇల్లు మొత్తం నిండుగా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, కానీ అంతా వాటరే ఉన్నాయి గైస్. ఇప్పుడు ఏం చెయ్యలేని సిచ్యువేషన్. ఇంకా మొత్తం మడుగు ఉంది అన్నమాట సంగతి. ఆవిడ గారు అక్కడికి వెళ్ళి ఫోన్ చూసుకుంటున్నారు. చిన్న మేడం గారు ఈ బెడ్రూమ్లో ఉన్నారు. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే, చందుమామ వచ్చి బెడ్రూమ్ అంతా చిరాగ్గా కనిపిస్తుంటుంది అంటే సర్దేటప్పుడు సర్దండి అని అన్నాడు. సో ప్రస్తుతానికి ఏం చేశాడు అంటే అన్నీ ఇలా కుక్కేసామన్నమాట. ఇలాగా అది గాయస్ సంగతి. అసలు ఏమైంది మమ్మీ? ఏమైందేంటి, వాళ్ళ మనిషి వాళ్ళ ఇంటికి వెళ్ళి గోరింటాకు అవి తెచ్చుకుందామని వెళ్ళామనుకొని పిల్ల రాగానే భోజనం చేసి వెళ్ళామా. మనిషి ఏం చేసింది, ఎగ్స్ బాయిల్ చేయడానికి స్టవ్ మీద పెట్టి తాళం వేసుకుని బ్యాంక్ వెళ్ళింది. ఎగ్స్ మాడిపోయి అసలు టాప్ మన బగిలి
స్టవ్ మీద అంతా అయింది. ఈ పిల్ల శుభ్రం చేస్తుందా వెన్నెల, నేనేం చేసా ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్లు ఉన్నాయేమో తాగడానికి వెళ్ళా. ఓ బాటిల్లో సగానికి వాటర్ ఉన్నాయి. ఆ బాటిల్ మూత తీసి నోట్లో పోసుకుంటది వెనిగర్. ఇక నాకు మంట చూడు. ఆమె స్టవ్ శుభ్రం చేస్తుంది, నేనేమో కేకలు పెడుతున్నా. 2 చెంబులు నీళ్లుగా అప్పుడు తగ్గింది ఆ మంట. అట్లా అవుతుంటదండి ఒక్కొక్కసారి. చెట్టు చూసాం, చింత చిగురు పోసుకుందామని. తీరా ఈ హడావుడికి ఆ టైంకి ఓ పక్కన మామ 4ంటికి బండి కావాలన్నాడు. 3:45 అయింది. ఫస్ట్ పోయి ఇంట్లో పడదాం బదా అని చెప్పి గబగబా ఇప్పుడే తినడం అయింది. ఇవాళ నాకు ఇష్టం అని చెప్పి చందుమామ అక్క ఈ మూత దిగు మూత ఇది ఎగ్ కర్రీ అండి. మేము చిన్నప్పటి నుంచి చందమామ కూర అని అనడం అలవాటు అయిపోయింది మాకు. చందమామ కూర అని నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇది అసలు ఫస్ట్ నేను తినడం చందమామ దగ్గరనే తిన్నాను అనమాట. ఇది వచ్చేసి పాటోడి అంట, ఎందుకు కందిపప్పుతో పాటోడి చేస్తుందంట. నేనైతే శుభ్రంగా లాగిచ్చా చందమామ ఎగ్ కర్రీ. సో హౌ వాజ్ యువర్ డే మామ్? అమ్మ తల పగిలిపోతుంది, ఇవాళ అలసిపోయా చాలా. అందరిది అలానే ఉంది గైస్ పరిస్థితి. చాలా నిద్ర వస్తుంది. సో ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. చాలా చాలా టైర్డ్ అయిపోయి మా ఉన్నాం. పక్క పిల్ల ఇంకా తింటూనే ఉంది. ఆమె లావు కావాలని ఆమె జీవితాశయం. నువ్వు నా దగ్గర ఉంటూ నేను లావు చేస్తా అని నేను ప్రామిస్ చేశా. ఇంకొక 1 month 1.5 month లో కొంచెమన్నా లావు ఆవగించంటానే నేను పెంచుతా దాన్ని. అదనమాట.